దేవుని ఆశీర్వాదం నీ పైన నిలిచి ఉండాలంటే నువ్వు మొదట లోబడడం నేర్చుకోవాలి. వినయముతో తగ్గించుకొని వినడము నేర్చుకోవాలి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని నేను కలిగి ఉండాలి. అంతేగాని ఎవరైనా పెద్దలు నీకు ఏదైనా మంచి చెప్తుంటే వెంటనే అపార్థం చేసుకొని నువ్వు జ్ఞానివని కదా, నువ్వు తెలివైన వ్యక్తివని నువ్వు ఏం చేయకూడదు, ఎదురు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. అందుకే ఈరోజు యోబును దేవుడు అప్పగించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చాలామంది యోబు గురించి చాలా ప్రసంగాలు చేశారు, చాలా మరి బోధించారు, మనం విన్నామో నేర్చుకున్నాం. కానీ అతడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మరి పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ మనం చూస్తాం. అతని నీతిని బట్టి అతడు గర్వాన్ని కలిగి ఉన్నాడు. అందును బట్టియే, ఆ గర్వమును బట్టియే అతని గర్వము అణుచుటకు అపవాదికి ఎవరిని అప్పగించాడు? యోబును అప్పగించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను, దేవా ఒకవేళ నాలో గనక అలాంటి గర్వం ఉంటే గనక ప్రభువా తీసేయి. ఉంటుంది కదా, ఉండదా? ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న ఉంటాడు. మీ నాన్నకు మీరు సలహాలు ఇస్తూ ఉంటే మీ నాన్న ఏమంటాడు? ఊరుకోరా, నాకు తెలుసు, అది మంచిది కాదు, అది వద్దు, నాకు అది కావాలి అని అడుగుతాం. ఏమంటాడు? మీ అమ్మ ఏమంటాడు? వద్దు, అది నీకు మంచిది కాదు, అది నీకు బాగుండదు, నాకు ఈ డ్రెస్ బాగుంది, నాకు నచ్చింది. మీ అమ్మ ఏమంటుంది? ఈ డ్రెస్ నీకు బాగోదు అంటే మీ అమ్మకంటే ఎక్కువ తెలుసా నీకు? మీ నాన్నకంటే ఎక్కువ తెలుసా నీకు? కదా, మీ నాన్నకంటే అమ్మకంటే తెలుసా నీకు? హెయిర్ స్టైల్ మీ అమ్మ చెప్తుంది నీకు, నాన్న నీకు ఇట్లా బాగోదు, నువ్వు చిన్న కట్ చేసుకో. నువ్వు వింటవా? నాకు ఇది కావాలా, పిట్టగూడు ఫ్యాషన్ ఇప్పుడు. దానివల్ల దేవుడు ఏమి చెప్పించడు నిన్ను. కానీ దేవునికి తెలుసంట నీకు ఏది కావాలో, ఏది మంచిది, ఏది చెడ్డదో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటావు నా పెళ్ళి ఆలస్యమైంది, ఇదిగో పక్కన వాని పెళ్ళి అయిపోయింది, ఇదిగో వీని పెళ్ళి అయిపోయింది, నాకంటే చిన్నోడు వాని పెళ్ళి కూడా అయిపోయింది కదా, నా పెళ్ళి కావట్లేదు. మరి మీరు సంబంధాలు చూడట్లేదు, వాళ్ళు చూస్తున్నారు. ఇంకో సంగతి తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసి దేవుడిని అడుగుతూ ఉన్నారు, దేవా నా బిడ్డకు ఒక మంచి సంబంధం కావాలా, నా కుమారునికి ఒక మంచి భార్య కావాలా. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం ఆలస్యం అయిపోతూ ఉంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నా పెళ్ళిగట్ల అంటుంది. కొన్ని రోజులైనాక తెలిసింది, ఎవరికైతే పెళ్ళైందని ఏమో బాధపడ్డదో ఆమె తట్టబుట్ట చదువుకుని ఇంటికి వచ్చేసింది. ఏంటంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒకటే తిట్లు. ఇదెందుకుంది, అదెందుకుంది, ఇదెందుకు, అదెందుకు, గొడవ, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు వారి జీవితంలో. నిజంగా దేవునికి తెలుసు ఎప్పుడు నీకు మరి ఆ వివాహ గడియలు వస్తాయో, ఆ గడియలు వచ్చినప్పుడు దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రెడీ అయ్యి అన్నీ కూడా మరి దేవుడు అతనికి అన్నీ ఇస్తాడు. ఉద్యోగం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ యొక్క ధైర్యము, విశ్వాసము, భయము, భక్తి అన్నీ ఇచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నీ వివాహం చేస్తావు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? నీ తల్లి చెప్పేది వింటలే, నీ తండ్రి చెప్పేది వినటంలే. అంటే వినయము లేక నీవు తొందరపడుతూ ఉన్నావు. ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, అంటే దేవుని చిత్తము లేకుండా, దేవుని ఇష్టము లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా మనము మన జీవితంలో అన్నీ కావాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది విఫలం అవుతూ ఉంది. మనం ఎదగటం లేదు. మన జీవితంలో నష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకటే, దేవుడు ఎప్పుడు కూడా వినయము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు.
తగ్గించుకునే వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 1 పేతురు 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే, తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయమందు అంటే దేవునికి తెలుసా? దేవునికి తెలుసు తగిన సమయం ఏదో. అప్పటిదాకా నువ్వు ఏం చేయాలి? నోరు మూసుకొని దేవుని దగ్గర కూర్చోవాలా. ఏం చేయాలా కదా? వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు పుట్టలేదు అని అత్తలు తల్లులు వాళ్ళని గుచ్చి బాధపెట్టొద్దు. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది ఏమని? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు ఎవరు? గర్విష్ఠులు కదా. గర్విష్ఠులు అంటే వారికి మంచి అనేది బుర్రకెక్కదు, గద్దింపు ఎక్కదు. ప్రేమతో చెప్పినా కూడా కొన్నిసార్లు వాళ్ళకు అర్థం కాదు. అపార్థాలు చేసుకుంటారు. ప్రతిదీ అపార్థాలు, ప్రతిదీ గొడవే. చూడండి, ఇక్కడ 7వ వచనంలో ఏమన్నా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నష్టపోయావని, ఓడిపోయావని, ఈరోజు వ్యాధి, ఈరోజు లేమి, ఇబ్బందులు ఎదురయ్యాయని, అపార్థాలు వచ్చాయని, నిందలు వచ్చాయని కదా, ఈరోజు ఈ సమస్యలు వచ్చేత నువ్వు నలిగిపోతున్నావని నువ్వేం భయపడకు. ఆలస్యమైందని భయపడకు. వినయము ఒక్కటి నేను కాపాడుతుంది. ఏంటది అమ్మా? వినయము కలిగి నువ్వు జీవిస్తే గనక దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరకు వస్తాడు. దేవుడు నీతోటే ఉంటాడు. 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎందుకు నువ్వు బాధపడుతావు? ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మా మీరు భయపడకండి మీ లైఫ్ గురించి అని చెప్పండి. మీరు చింతించుట వలన ప్రయోజనము లేదు. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక ఏం చేయాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా.